బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిని విజయశాంతిరెడ్డి తన కుమార్తె కొడుకుతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం సృష్టిస్తోంది. ఇందుకే ఆమె కన్నబిడ్డలతో కలిసి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది, ఆ రోజు ఏం జరిగింది అనే అంశాలకు సంబంధించిన వివరాలను రైల్వే డిఎస్పీ జావిద్ బిగ్ టీవీ ప్రతినిధి సురేష్తో మాట్లాడుతూ చెప్పారు. ఆ వివరాలు చూద్దాం. చెర్లపల్లి రైల్వే ట్రాక్పై తల్లి ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్న ఘటనకు సంబంధించి రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు రైల్వే డిఎస్పీ జావిద్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఏ విధంగా సూసైడ్ చేసుకున్నారు, అసలు కారణాలు ఏంటి, దర్యాప్తులో ఏం తెలియదు? 31 నైట్ అంటే ఎర్లీ మార్నింగ్ మాకు మెసేజ్ వచ్చింది. ఇట్లా చెర్లపల్లి అవుటర్స్కట్ ట్రాక్లో ముగ్గురు గుడ్స్ ట్రైన్ కింద వచ్చి సూసైడ్ చేసుకున్నారు. ఇమీడియట్గా మా వాళ్ళు విజిట్ చేశారు. చేసిన తర్వాత చూస్తే దాంట్లో ఒక లేడీ ఉంది, ఒక అమ్మాయి ఉంది, ఇంకా ఒక మేల్ పర్సన్ లాగా ఉన్నాడు. ఆయన ఫేస్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఫస్ట్ మేము అనుకున్నాం భర్త ఉన్నారు, కానీ ఇమీడియట్గా మా ఫార్మాలిటీస్ చేసి మేము బాడీస్ని గాంధీ హాస్పిటల్ షిఫ్ట్ చేసినాం, మార్చరీకి షిఫ్ట్ చేసిన తర్వాత అక్కడ వీళ్ళు ముగ్గురు ఐడెంటిఫైడ్ అయ్యారు. విజయారెడ్డి అని 38 years, వాళ్ళ డాటర్ ఉంటుంది, ఆమె 18 years ఉంటుంది, ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్. ఆమె కొడుకు ఉంటాడు 17 years, ఆయన కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. ఆ తర్వాత వాళ్ళు ఎవరు వాళ్ళ తల్లిని వాళ్ళ ఇంటిమేషన్ ఇచ్చినాం మేము. ఇస్తే వాళ్ళ తల్లి వచ్చింది, వాళ్ళ బ్రదర్ వచ్చిండు, యంగర్ బ్రదర్. వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏమన్నారు, తల్లి ఫస్ట్ 30 తారీఖుకి రాత్రి 6 PM ఆమె ఇంట్లో పూజ చేసి సొంత బండి తీసుకొని పోతుంది. అయితే తల్లి అడిగింది, ఎందుకు పోతున్నామా, నువ్వు క్యాబ్ ఆర్డర్ రాలేదు కదా అంటే, లేదు నాకు ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉంది, నేను పోవాలని చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది ఆమె. ఆ తర్వాత ఆమె బాబు దగ్గర హాస్టల్కి పోయి వాళ్ళ బాబుని కలెక్ట్ చేసుకుంది. మళ్ళీ అమ్మాయి దగ్గర పోయి అమ్మాయిని కూడా తీసుకొని రాత్రి సుమారు 12 ఆ టైంకి చెర్లపల్లి స్టేషన్ దగ్గర వచ్చింది ఆమె. వచ్చిన తర్వాత కొంచెం సేపు స్టేషన్లో ఉంది, అటు ఇటు ఇలా తిరిగారు వాళ్ళు. తిరిగి మళ్ళీ ఆ ట్రాక్స్ దగ్గర వెళ్ళిపోయారు. వాళ్ళు పోయి సూసైడ్ చేసుకున్నారు. సూసైడ్ నోట్ రాసింది అంటారు, అందులో ఏమని రాసింది, అసలు ఏం మెన్షన్ చేసింది, ఏం గురించి చెప్పింది? సూసైడ్ నోట్ అది కార్లో ఒక మాకు స్లిప్ దొరికింది, దాంట్లో విజయ అని రాసింది. దాంట్లో ఏం రాసింది, మా సావుకి ఎవరు కారణం కాదు, నేను నా పిల్లల్ని ఒంటరిగా వదలను, నేను అందుకే వాళ్ళు కూడా తీసుకుపోతున్నారని రాసింది ఆమె, అంతే. ఇంకేమైనా కారణాలు చెప్తే రాసిందా? భర్త గురించి కానీ, కుటుంబ సభ్యులు కానీ, ఆఫీస్కి సంబంధించి ఏదీ లేదు, సింపుల్ ఇట్లాగే రాసింది. భర్త గురించి ఏం రాలేదు, ఆఫీసు ఎలాంటి ఆమెకి హరాస్మెంట్ ఉంది, టెన్షన్ ఉంది, జాబ్ స్ట్రెస్ ఉంది, లేకుంటే ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంది, ఏం లేదు, ఏం రాలేదు. ఏం చెప్తున్నారు విజయారెడ్డి కుటుంబ సభ్యులు కావచ్చు, ఆయన భర్త వచ్చారు, ఆయన భర్తతో ఎప్పుడైనా చివరిసారిగా ఎప్పుడు మాట్లాడింది, ఆమె చివరి ఫోన్ కాల్ కావచ్చు, వాట్సాప్ చాటింగ్ కానీ ఏముంది? అది ఆమె ఫోన్ అది మేము అక్కడ సైబర్ క్రైమ్ అక్కడ పంపినాము. అది ఆ డీటెయిల్స్ వచ్చిన తర్వాతనే ఎవరితో లాస్ట్ చాటింగ్ ఉంది, ఫోన్ కాల్ ఉంది, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ అన్నీ వెరిఫై చేస్తున్నాం. అది ఇప్పుడు వరకు అయితే ఏం రాలేదండి దృష్టికి. వీళ్ళకి పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది, భర్త ఎన్ని సంవత్సరాల నుంచి దుబాయ్లో ఉంటున్నారు సార్? పెళ్ళి అయ్యి దాదాపు 20 years అవుతుంది. అలా భర్త అయితే పెళ్లి కంటే ముందు నుంచి అక్కడ దుబాయ్లో పని చేస్తాడు. ఎవ్రీ ఇయర్ ఒక్కొక్కసారి 6 months అట్లా వచ్చిపోతాడు. ఆమెకి భర్తకి ఈమెకి రిలేషన్లో ఎలాంటి ఇష్యూ లేదు అని వాళ్ళ తల్లి చెప్తుంది, వాళ్ళ యంగర్ బ్రదర్ కూడా చెప్తున్నాడు విజయారెడ్డి. సాఫ్ట్వేర్ ఉద్యోగిగా ఉంది, అక్కడ ఆఫీస్లో ఎంక్వైరీ చేసినప్పుడు ఏమైనా మానసిక పరిస్థితి కానీ, కుటుంబ సభ్యులు కానీ ఏమైనా చెప్తున్నారు? అసలు పిల్లలందుకు కూడా తీసుకెళ్ళి చంపిందంటే అది వాళ్ళు కూడా షాక్లో ఉన్నారు. అరే ఎలాంటి ఆమె టీమ్ లీడర్, ఆమె ఒక 14 members ఆమె టీంలో ఉంటారు. వాళ్ళు కూడా విచారించినాం. వాళ్ళు కూడా ఇలాంటి ఆమె ఎప్పుడైనా స్ట్రెస్లో ఉందా, డిప్రెషన్లో ఉందా, లేకుంటే ఫ్యామిలీ ఇష్యూస్ అలా చెప్పినట్టే వాళ్ళు కూడా ఏం ఆ పొజిషన్లో లేరు చెప్పడానికి, ఆ పొజిషన్లో లేరు. వాళ్ళు కూడా చాలా బాధలో ఉన్నారు. ఎందుకు ఎంత ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుంది ఆమె. అంటే పిల్లలకి హాస్టల్ దగ్గర స్కూల్లో ఏం చెప్పి, అంటే హాస్టల్ వాళ్ళు చదువుతున్న కాలేజీలో ఏం చెప్పి తీసుకొచ్చిందని చెప్తున్నారు కాలేజీలో? అంటే బాబు ఉండేది హాస్టల్లో మాట్లాడితే అక్కడ ఎవరో రిలేషన్లో చనిపోయారు, మేము అక్కడ పోయి అటెండ్ చేయాలని చెప్పి తీసుకుపోయింది. కూతురు కూడా అదే చెప్పి తీసుకొచ్చింది. రైల్వే స్టేషన్లో చాలాసేపు ఉంది అంటున్నారు. అక్కడ రైల్వే పోలీసులు కానీ, వేరే ప్రయాణికులు కానీ వీరి కదలికలు కావచ్చు, వీరు బాధపడుతున్నట్టు ఏమైనా గమనించారా, అక్కడ విచారించారా? రైల్వే స్టేషన్లో
ఎవరు ప్యాసింజరే అనుకుంటారు కదా. జనరల్గా పబ్లిక్కి ఎవరు చూడరు, ఎవరు అబ్జర్వ్ చేయరు అది. ఎందుకంటే ఒంటరిగా ఉంది, భయంలో ఉంది, ఏదైనా డిప్రెషన్లో ఒంటరిగా తిరిగితే ఎవరైనా చేస్తారు, పిల్లలతో పాటు ఉంది అని ఎవరు అంత గమనించలేదు అది. వాళ్ళ భర్త దుబాయ్ నుండి వచ్చారు కదా, వాళ్ళ భర్తతో మాట్లాడారా, ఏం జరిగిందని చెప్తున్నాడు అతను? ఇప్పుడు ఇనీషియల్ స్టేజ్లో ఆయన కూడా అంటాడు, మాకు ఎలాంటి ఏం ఇష్యూ లేదు, ఎప్పుడు కూడా ఆమె నాకు ఎలాంటి ఇష్యూ ఏం చెప్పలేదు, అంత ఎక్కువ ఆమె ఫోర్స్ చేయలేదు. ఇప్పుడు వాళ్ళు చాలా డైలమాలో ఉన్నారు, అంటే స్ట్రెస్లో ఉన్నారు వాళ్ళు. మళ్ళీ విచారిస్తాం మళ్ళీ ఆయన డీటెయిల్గా. అంటే రైల్వే అంటే ఆత్మహత్యలు చేసుకోవాలంటే రైల్వే ట్రాక్ని ఎంచుకుంటున్నారు చాలా వరకు కూడా. ఇప్పుడు ఒక కుటుంబమే మొత్తం, అంటే తల్లి, ఇద్దరు పిల్లలు కూడా చనిపోయారు. దీని పట్ల ఎట్లా ఉంటుండ్రు అసలు అప్రమత్తంగా ఒకవేళ రైల్వే శాఖ అంటే మేము పబ్లిక్కి అయితే మేము వార్నింగ్ బోర్డ్స్ పెడుతున్నాం, అక్కడ సైనేజెస్ పెడుతున్నాం. ఇంకా ఒకటి కమ్యూనిటీ ఎల్డర్స్ ఒక ఫ్యామిలీలో ఉంటారు, వాళ్ళు ఏదైనా ఇష్యూ ఉంటే వాళ్ళు కౌన్సిలింగ్ చేయాలి, వాళ్ళు కౌన్సిలింగ్ చేయాలి. మా డ్యూటీ అయితే పోలీస్ పరంగా రైల్వే డిపార్ట్మెంట్, ఆర్పిఎఫ్, జిఆర్పి మేమైతే మా డ్యూటీ చేస్తున్నాం. కానీ మనిషికి మనం చెక్ చేయాలంటే అది చాలా ఇబ్బంది అవుతుంది. అది ఈ సూసైడ్ నోట్కి సంబంధించి కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? అదే వాళ్ళు కూడా అదే రాస్తున్నారు కదా, కనీసం ఏదైనా ఉంటే ఆమెకి బాధ ఉంటే ఆమె చేసుకోవాల్సిన ఉండేది, చిన్న పిల్లలకి ఎందుకు తీసుకుపోయింది అని వాళ్ళు ఆ బాధలో ఉన్నారు. అయితే రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య గల కారణాలు ఇప్పటివరకు కూడా తెలియలేదు. కుటుంబ సభ్యుల్లో కానీ ఎలాంటి గొడవలు లేవు, ఇటు ఆఫీస్లో కూడా గొడవలు లేవు, ఇల్లు, సొంత కారు, అన్ని ఆర్థిక ఇబ్బందులు కూడా లేనప్పటికీ కూడా ఎందుకు ఆత్మహత్య చేసుకుంది, పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలకు సంబంధించి ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. విజయారెడ్డి ఫోన్ని సైబర్ క్రైమ్కి పంపించడం జరిగింది. ఆమె ఎవరితో మాట్లాడింది, ఎవరితో చాట్ చేసింది, చివరిగా ఏం జరిగింది అనే దానికి సంబంధించి వివరాలు వస్తేనే అన్ని విషయాలు కూడా ఈ కేసులో బయటకు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా రైల్వే డిఎస్పీ జావీద్ చెప్తున్నారు. కెమెరామెన్ పవన్తో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.